హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవ్వరు. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకినీ దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకినీ అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బులుసు ఉదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారు అయినా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతకై మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు.
కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్‌గా ఈ దానాలు చేయండి, ఈ నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తా ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్‌గా మీకు పనులు అవ్వడం లేదు, లేకపోతే మీకు గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి, మైన్స్ ఆగిపోతున్నాయి, గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు, శత్రు బాధలు ఉన్నాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు, అలాగే పెళ్ళిళ్ళు కావడం లేదు, వే ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు కానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి, ఇవన్నీ కూడా మనం చెప్దాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. కాబట్టి మానసికంగా డిప్రెషన్లో ఉండడము, పనులన్నీ కూడా ఆలస్యంగా అవుతున్నాయి అనేటటువంటి ధోరణితో మీరు ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి శని వక్రగతి పెట్టాడు కాబట్టి మీకు వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు మీరు ఫోర్స్ చేస్తేనే తప్ప ఆ డబ్బులు రావు. అందరికీ కూడా మీరు వడ్డీలు ఆశపడి ఇచ్చేస్తారు, ఆ డబ్బులు రావాలి కదా. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, ఇతర సాఫ్ట్వేర్ కంపెనీ అనే ఉంది, ఇతర ఏ రిలేటెడ్ వ్యాపారస్తులైనా కొత్త వ్యాపారాలు మనకు వస్తాయి, కొత్త ప్రాజెక్ట్స్ మనకు వస్తాయి అనేటటువంటి ధోరణితో మీరుంటారు. అవన్నీ కూడా మనకి రావాలి. అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ పనులు లేటుగా అవుతున్నాయి అనేటటువంటి బాధ మీకు ఉంటుంది. అలాగే రాజ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వృత్తి చేసే చోట కాస్త అలజడి, వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడము, ప్రశాంతత లేకపోవడము, ఎవరో ఒక వ్యక్తి వల్ల మీ మనసంతా కూడా బాధపడి ఇవి పనులు చేయకుండా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే స్త్రీల వలన అనేక రకాలైనటువంటి సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీకు నమ్మినటువంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఉధృతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలము మీ మగవాళ్ళు వేరే ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారని, ఫోన్లో మాట్లాడుతున్నారని, ఆఫీసుల్లో ఇలాంటి అన్ని పెట్టి రీజన్స్, సిల్లీ రీజన్స్ అయినప్పటికీ కూడా ఇలాంటివి అవసరం లేదు. ఆ అవతరాలతో మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని మీ భార్య చెప్పేది కరెక్టే. అలాగే జాగ్రత్త చేసుకోండి. అలాగే ఈ యొక్క తాగుడుకి కూడా మనము మత్తు పదార్థాలకన్నిటికి కూడా అలవాటు పడేటటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొన్ని కళలు రావడము, పితృదేవతలు కళల్లోకి రావడము, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా మనకి కనబడడం. పోనీ దీనికి రుజువులతో నేను సహా చూపించగలను. దిలీప్ సి శర్మ అన్న నా శిష్యుడు చాలా యాంకర్గా చాలా వీడియోస్ నాతో ఇంటర్వ్యూ చేసిన అతను ఉన్నాడు. మరి ఎంబీఏ కూడా చదువుకున్నాడు. కానీ దెయ్యాలు కనబడుతున్నాయి గురువు గారు నాకు అంటాడు, ప్రత్యక్షంగా మనతో తిరుగుతున్నాయి. అంటే ఆ నక్షత్రం, ఆ కేతు అతనికి బాగాలేనప్పుడు అట్లా కనబడతా ఉంటాయి. అలాగే అతను సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళు ఛానల్స్లో, మిగతా వాళ్ళంతా కూడా ఆ వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయిలు కూడా మరి వెనకాల శ్మశానం ఉందండి గురువుగారు మాకు కనబడుతుందండి అని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం మనం. అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అనుకోకూడదు. ఈ వృషభ రాశి వాళ్ళకి అలాగా కనబడుతూ ఉంటాయి కొన్ని నక్షత్రం వాళ్ళకి. కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు, వ్యాపారాలు చేసేవాళ్ళు, హోల్సేల్ వ్యాపారాలు, రిటైల్ బిజినెస్, అపరాలు, ధాన్యాలు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వ్యాపారాలు చక్కగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కిరాణా షాపులు ఇవన్నీ.
మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతువు అస్సలు బాగుండలేదు కాబట్టి కంపల్సరీ వీళ్ళ శాకిని సాధన చేయాల్సిందే. శాకినేశ్వరి అమ్మవారి యొక్క సాధన, ఆ మంత్ర జపము ఇవన్నీ కూడా చేసుకోవడము, ఆ సాధన చేయాలి. కేవలం ఒక నిమిషం వీడియో చూసేలా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా ఏదో సాధన చేస్తున్నాం ఉత్సాహంగా ముందు మంత్రం నేర్పేస్తారండి. ఫోన్ చేసి ఇచ్చేయండి మంత్రం ఇచ్చేయండి అంటారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, చేస్తారా లేదా, శ్రద్ధ ఇవన్నీ చూడాలి. కాబట్టి జాగ్రత్తగా చేసుకొని మీరు పేదవారికి, సాధువులకి, ముఖ్యంగా వికలాంగులకి, అనాథలకి సేవ చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. శుభమస్తు.